పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. గతంలో ఆ రెస్టారెంట్లో ఆహారం తీసుకుని కొందరు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారుల బృందం, మున్సిపల్ అధికారులు రెస్టారెంట్పై విచారణ చేపట్టారు. తనిఖీల్లో కుళ్ళిన కూరగాయలు, నిల్వ మాంసంతో వంటకాలు తయారు చేస్తున్నట్టు తేలింది. వంటగదిలో వైద్య ధృవీకరణ లేకుండా కుక్లు పనిచేస్తుండటం, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకం వంటి నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. మరియు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి లాభాల కోసం ప్రమాదకరమైన ఆహారం అందిస్తున్న స్కై గార్డెన్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది పార్టీ వేర్ కోసం మనం తెచ్చుకున్నాం. తాడేపల్లిగూడెంలో సీ స్క్వేర్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్, స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కల్తీలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఉభయ జిల్లాలకు అయినటువంటి వెంకటరత్నం మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మా గల్స్టేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామరెడ్డి గారితో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీని నందు ఎటువంటి రంగు పదార్థాలు కానీ ఎంఎస్జీ కానీ కలపడం మేము గుర్తించలేదు. కానీ కొన్ని నిల్వ చేసే పద్ధతులను సక్రమంగా పాటించలేదు. అలాగే కొన్ని ప్లాస్టిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాకుండా ఆహారం సరఫరా చేసే వాటిని కొన్నిటిని ఫుడ్ గ్రేడ్ కాకుండా వేరే తక్కువ రకమైనవి ఉపయోగిస్తారు. వాటిని మార్చుకోమని చెప్పడం జరిగింది. అలాగే
శానిటరీ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయమని దానిపైన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి మళ్ళీ ఒక 10-15 రోజుల్లో మళ్ళీ దీన్ని తనిఖీ చేస్తాం. వాళ్ళు కనుక ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే దీనికి లైసెన్సులు క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని యాజమాన్యానికి తెలియపరచాలి. అలాగే దీనికి ఉపయోగించే నీటిని కూడా సురక్షితమైన నీటిని ఉపయోగిస్తున్న ఆహార పదార్థం తయారు చేయడానికి అన్ని రకాలుగా సంతృప్తికరంగా అనేది కానీ కొన్ని చిన్నటువంటి తప్పిదాలను గుర్తించడం జరిగింది. వాటిని సరి చేసుకుని సక్రమంగా వ్యాపారం చేసుకోవాల్సిందిగా, ప్రజలకు ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండవలసిందిగా వాళ్ళకి తెలియపరిచాము. తదుపరి ఇన్స్పెక్షన్లో మళ్ళీ తదుపరి తనిఖీల్లో కనుక ఎటువంటి అవాంఛనీయమైన తప్పిదాలు కనుక మేము గుర్తించినట్లయితే దీని లైసెన్స్ని క్యాన్సిల్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే మా ఇన్స్పెక్టర్ గారు 2 శాంపిల్స్ మచ్చలు సేకరించడం వాటిని షెడ్వుడ్ ల్యాబొరేటరీని ఆచారం పంపిస్తాం. దాని మీద వచ్చినటువంటి రిజల్ట్ కనుక ఏమైనా తేడా దాంట్లో కానీ రంగు పదార్థాలు కానీ ఏమైనా కలిపినట్లు కనుక గుర్తించినట్లయితే వారికి FSA చట్టంలోని నియమ నిబంధనల ప్రకారం వాటిపైన చర్యలు తీసుకోవాలని ఈ పత్రికా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ముఖ్యంగా తెలియపడుతుంది. అలాగే లోకల్గా ఉన్నటువంటి హోటల్స్ అందరూ కూడా ఈ నియమ నిబంధనలన్నీ కూడా పాటించవలసిందిగా, విధిగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలతో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ లైసెన్స్ పొందవలసిందిగాను, అలాగే రంగు పదార్థాలను ఎవరు ఉపయోగించకూడదు ఉండవలసిన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగాను, అలాగే దాంట్లో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా క్యాపులు ధరించవలసిందిగా కూడా ఈ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపడుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా సదరు సూచనలు ఆచరిస్తారని, సమాజ ఆరోగ్యానికి సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టారు, అవి కొంచెం పాడైపోయే పరిస్థితికి వచ్చినాయి. వాటిలన్నింటి కూడా డిస్కార్డ్ చేయించడం జరిగింది. మరి ఇంకోసారి కూడా చేయకూడదని కూడా వాళ్ళకి తెలియపరుస్తారు. దాని మీద ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం. ఈరోజు ఇది ఒకటేనండి, ఇంకేమైనా హోటల్స్ ఇది ఒకటే చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయండి మీ దృష్టికి వచ్చిన కంప్లైంట్లు? ఇది ఒకటే వచ్చింది ప్రస్తుతం. నేను కొత్తగా వచ్చాను. గూడెంలో స్కై గార్డెన్ అనే హోటల్ నిర్మాణం కొత్తగా జరిగింది. దాంట్లో కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి హోటల్ జరపడం, దాంట్లో అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా రావడం, వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను కూడా వచ్చి హోటల్లో వారితో భాగస్వామ్యం తనిఖీలో. అంటే మనం గుర్తించింది ఏంటంటే ప్లాస్టిక్ నిషేధించాం, కానీ ప్లాస్టిక్ వాడకూడదు, అది ప్రాణాంతకరమైంది అని మనం ఎన్ని 10 సార్లు చెప్పినా ఇంత స్టార్ హోటల్లో కూడా ప్లాస్టిక్ని పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అది వారు మార్పు తీసుకురావడం కోసం ఇది ఫస్ట్ టైం కనుక 5,000 రూపాయలు ఫైన్ స్పాట్లో కట్టించాం. తర్వాత ఇప్పుడు నోటీస్ కూడా ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు హోటల్ కిచెన్ అంతా తనిఖీ చేస్తే కిచెన్లో ప్రతి ఒక్కరు కూడా అంటే శుభ్రత ఉంది. అంటే కొత్తగా పెట్టిన హోటల్ కనుక ఎటువంటి బూజులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమి లేదు, పరిశుభ్రతగా ఉంది, అంతా బాగుంది. ఫుడ్ కంట్రోల్ కూడా అంతా ఫుడ్ విషయంలో అంతా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం చికెన్ నిల్వ పదార్థం చోట గమనించడం జరిగింది. అలాగే కూరగాయలు కూడా నిల్వ పదార్థాలుగా నిల్వగా ఉండి కుళ్ళిపోవడం గమనించడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ పనిచేసే హోటల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ పెట్టాలి. ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేస్తామని చెప్పారు. వారికి లిఖితపూర్వకంగా మేము 3 days నోటీస్ కూడా ఇస్తాం మేము మున్సిపాలిటీ నుంచి. ఇచ్చిన తర్వాత ఆ నోటీసులో సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ప్లాస్టిక్ నిషేధం నిమిత్తం వారు చర్య ఉల్లంఘించారు కనుక 5,000 స్పాట్ ఫైన్ వేయడం జరిగింది. ఇది విశేషం ఈరోజు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ గారు చెప్పినట్టు మొత్తం కిచెన్ అంతా తనిఖీ చేసామండి. వాటిలో వచ్చేసి కొన్ని కూలిపోయినటువంటి ఆకుకూరలు, కూరగాయలు నిల్వ ఉంచినారు. దానిలో వచ్చేసి ఫుడ్ గ్రేడ్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు. ఆ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఫస్ట్ ఏం వాడాలి ఏం తెలియదు కూడా అవగాహన లేని వల్ల మీరు కూడా ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ తీసుకోండి. మీ వల్ల ఉండే ఒక కిచెన్లో ఉండే ఒక మనిషికి వచ్చేసి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఆ కిచెన్లో ఆహార పదార్థాలను ఏ విధంగా నిల్వ ఉంచాలి, వాటి మీద ఓపెన్గా పెట్టకూడదు, వాటి మీద సిల్వర్ ఫాయిల్స్ కప్పాలి, ఆకుకూరలు ఎక్కడ పెట్టాలి, నాన్ వెజ్ ఎక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో పెట్టాలి. ఎప్పుడు నాన్ వెజ్ కిందనే ఉండాలి. నాన్ వెజ్ పైన ఫ్రిడ్జ్లో పైన పెట్టడం వల్ల అక్కడి నుంచి వచ్చే నీరు కానీ వచ్చేసి ఆకుకూరలో పడుతుంది. వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా డివైడ్ చేసి ఏదైనా ఫ్రిడ్జ్లో సపరేట్గా పెట్టాలి. లీక్లు ఉండే ప్లాస్టిక్ వచ్చేసి మన వచ్చేసి కంటైనర్స్లో పెట్టద్దు. ఆ లీక్ల వల్ల కింద నుంచి కారిపోయేసి మొత్తం అంతా ఫ్రిడ్జ్ అంతా ఇదైపోతుంది. ఆ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఎప్పుడు కూడా ఐస్ గడ్డకట్టకుండా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూ ఆహార పదార్థాలు నిల్వ ఉంచమని చెప్పాము. ఆహార పదార్థాలు నాన్ వెజ్లో మాత్రం ఎటువంటి ఇది లేదు, కనిపించలేదు మాకు. బట్ రసాయన కలిపాలని ఉద్దేశంతో మాకు అనుమానించి చికెన్ తండూరి ఒకటి, చికెన్ దమ్ బిర్యానీ ఒకటి శాంపిల్ తీసాము. చికెన్ తండూరిలో ఏమన్నా కలిపాలని అనుమానించాము. సదరు శాంపిల్ 2 వచ్చేసి మేము స్టేట్ ఫుడ్ ఆచారం పంపిస్తున్నాము. ఈరోజు ఆ కూరగాయలు ఆకులో వచ్చినటువంటి బాగా నలిగిపోయినాయి, బాగా బూజు పట్టిపోయినాయి. వాటిని మేము
తదుపరి జాయింట్ కలెక్టర్ గారి వారికి కోర్టు పెడుతున్నాము. దాని మీద జాయింట్ కలెక్టర్ గారు వారి మీద వచ్చేసి ఇంప్రెషన్మెంట్ ఉంటుంది, అంటే దాని మీద వచ్చేసి పన్ను విధిస్తారు అభివృద్ధికి. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ప్లాస్టిక్ మీద కూడా చర్య తీసుకుంటున్నారు. ఎటువంటి ఇది నిబంధనలు కానీ ఉల్లంఘించి ఎవరు చేసినా కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళు శిక్ష ఉంటుందని చెప్పి మీ పత్రిక ముఖం తెలియజేస్తున్నాం. కలెక్ట్ చేస్తున్న నోటీస్ ఇష్యూ చేసామండి. తదుపరి వచ్చి ఇచ్చిన తర్వాత మీకు ఇంటిమేషన్ చేస్తాం. ప్రజెంట్ అయితే మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్? ఉన్నాయంటున్నారు. అందరూ నోటీస్ కూడా ఇచ్చాము మేము. దాని మీద ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇచ్చామని అని మేము వచ్చేసి మీకు సబ్మిట్ చేస్తాం సార్. అందుబాటులో లేవు మాకు. మా వచ్చేసి వైపీ దీని మీద ఇన్ఛార్జి, నేను వచ్చేసి చూస్తున్నాను, బిజినెస్ చూస్తున్నాను కాబట్టి తదుపరి మీకు అందజేస్తాను. ఆఫీస్కి వచ్చి చెప్పారు, వాళ్ళు వచ్చిన తర్వాత మీకు అందజేస్తాను కాపీస్. ఫుడ్ లైసెన్స్ కూడా చాలా మంది అప్లై చేశారు. బట్ ప్లాస్టిక్ మీద కూడా సార్ వచ్చారు, దాన్ని ట్యాక్స్ వేశారు, పన్ను వేశారు. అది అన్ని చర్యలు తీసుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితి ఎవరిని మాత్రం క్షమించే విధి లేదు.